హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం ఫ్యామిలీ వీక్గా నడిచిన సంగతి తెలిసింది. అయితే అందరికీ ఫ్యామిలీ వీక్ అయితే టేస్టీ తేజాకి మాత్రం నిజంగా ఈ వారం ఒక ఎమోషనల్ వీక్ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క హౌస్మేట్ యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్న కొద్దీ టేస్టీ తేజాలోని ఉన్న ఎమోషన్ కన్నీళ్ల ద్వారంలో బయటికి రాబోతూ టేస్టీ తేజ మరింత కృంగిపోతూ వచ్చాడు. మొదట్లో తన ఫ్యామిలీ రాదు, ఇక నేను వరస్ట్ కంటెస్టెంట్గా ఎన్నికయ్యాను కాబట్టి మా అమ్మగారు బిగ్ బాస్ హౌస్లోకి రారులే అని ఎంత సర్ది చెప్తున్నప్పటికీ కూడా ఆ తర్వాత ఒక్కొక్క హౌస్మేట్స్ యొక్క మదర్ కానీ ఫాదర్ కానీ బ్రదర్ కానీ అలా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వెళ్తున్న సమయంలో టేస్టీ తేజ అస్సలు ఓపిక పట్టుకోలేకపోయాడు. వారి ముందే ఏడుస్తూ గట్టిగా బిగ్ బాస్ని అయితే బ్రతిమలాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా బిగ్ బాస్, నేను మా అమ్మని పంపిస్తే ఈ హౌస్లో ఉన్నంతసేపు ఇద్దరం ఉండి ఆ తర్వాత నేను కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతాను బిగ్ బాస్ అంటూ కూడా ఒకానొక సమయంలో తేజ అయితే బిగ్ బాస్ని బ్రతిమలాడడం జరిగింది. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు నామినేషన్స్లో కూడా ఉంటాను అంటూ కూడా తేజ అయితే చెప్పడం జరిగింది. అయితే అప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోలేదు బిగ్ బాస్. కానీ ఆ తర్వాత బిగ్ బాస్ తీసుకున్నాడు. తేజ మదర్ని అయితే బిగ్ బాస్ హౌస్లోకి పంపించాడు. ఈ విషయాలన్నింటినీ ఈరోజు నాగార్జున తేజతో మాట్లాడటం జరిగింది. తేజ, ఒక్కొక్కరుగా ఫ్యామిలీ మెంబర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుంటే నీకు ఎలా అనిపించింది, ఏమనిపించింది, ఎందుకు అంతలా ఎమోషనల్ అయ్యావు అని చెప్పమంటే, సార్ నాకు గత సీజన్లోనే మా అమ్మని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలన్నది చిరకాల కోరిక. కానీ గత సీజన్లో కూడా నేను అప్పటి వరకు వచ్చి ఆ ముందు వారం ఎలిమినేట్ అవ్వడంతో మా అమ్మ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఆ మధురమైన క్షణాన్ని నేను మిస్ అయ్యాను. ఈసారి నాకు ఆఫర్గా రాగానే మొదటగా అనుకున్నది కూడా అదే. ఫ్యామిలీ వీక్ వరకు ఉండి మా అమ్మ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరుక్షణమే నేను ఎలిమినేట్ అయినా కూడా నాకు ఓకే అనుకున్నాను. అన్నీ నాకు అనుకూలించాయి. ఇక చివరి మెట్టు మీద మరోసారి బొక్కబోర్లా పడడంతో నాకు ఎమోషనల్ ఇక ఆగలేదు సార్. ఎంతగా సర్ది చెప్పుకున్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో మా అమ్మ రాదు కదా అని నాకు ఎమోషన్స్ పీక్స్కి చేరాయి. అందుకే అంతలా ఏడ్చాను. నా జీవితంలో ఎప్పుడూ ఇంతలా ఏడ్చలేదు సార్ అంటూ తేజ మాట్లాడటంతో, అందుకే కదయ్యా బిగ్ బాస్ కనికరించి మీ అమ్మను కూడా బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు అంటూ అనడంతో టేస్టీ తేజ కూడా చాలా హ్యాపీగా అయితే, థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ నాగ్ సార్, మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను బిగ్ బాస్. నేను చెప్పిన ఏ విషయాన్నైనా కూడా నేను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను బిగ్ బాస్. నన్ను ఇప్పుడే ఎలిమినేట్ చేసినా లేకపోతే ఇప్పుడే డైరెక్ట్గా నామినేట్ చేసినా మిగిలిన 4 వారాల పాటు నేను దేనికైనా సిద్ధమే అంటూ ఓపెన్గా చెప్పేశాడు తేజ. దీంతో నాగార్జున మాట్లాడుతూ, అవేమీ అక్కర్లేదు తేజ, నువ్వు ఆట ప్రకారమే ఆడు. నిన్ను బిగ్ బాస్ సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. సర్ప్రైజ్లో భాగంగా మీ అమ్మని కూడా నీ కష్టానికి ఫలితంగా బిగ్ బాస్ హౌస్లోకి పంపించాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ టాస్క్లో నువ్వు పెళ్లి కూతురి తండ్రిగా చేసిన క్యారెక్టర్ అదిరిపోయింది తేజ. ఒక పెళ్లి కూతురి తండ్రిగా, అలాగే క్యాటరింగ్ చేసే హెడ్గా, కుక్కుగా, మొత్తంగా టాస్క్లో నీ క్యారెక్టర్లో దింపి పడేశావు మొత్తం కామెడీని అంతా అంటూ తేజపై ప్రశంసల జల్లు కురిపించారు. సో మొత్తంగా తేజతో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.